రైట్ మరొక బ్రేకింగ్ ని చూస్తున్నాం. అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ముందు స్టేట్ క్యాబినెట్ మీటింగ్ లో ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలపై సర్వత్రా ఇప్పుడు ఆసక్తి నెలకొంది. రోజు రోజుకు ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతుందని, పార్టీ గ్రాఫ్ డౌన్ అవుతుందన్న కారణంతో ఆ పార్టీ అభ్యర్థులు టెన్షన్ నెలకొన్న నేపథ్యంలో త్వరలో జరిగే మంత్రివర్గ సమావేశంలో జరిగే చర్చలు, చేసే తీర్మానాలపైనే బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు దృష్టి ఉంది. మరోవైపు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మేనిఫెస్టోపై ఫోకస్ చేసినట్టు తెలుస్తుంది. మంచి ముహూర్తం కోసం గులాబీ బాస్ వేసి చూస్తున్నారని సమాచారం అందుతుంది. రైతులు, మహిళలు, యువతను ఆకర్షించే విధంగా స్కీములను తీసుకురావాలని అధినేత కేసీఆర్ కసరత్తులు చేస్తున్నారని తెలుస్తోంది. కాంగ్రెస్ 6 గ్యారంటీలకు ధీటుగా బీఆర్ఎస్ మేనిఫెస్టో ఉండబోతుందని సమాచారం అందుతుంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రాజు మనకి సిద్ధంగా ఉన్నారు. ఎస్ రాజు, చెప్పండి. రాజశేఖర్, బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే 115 మంది అభ్యర్థులతో లిస్టు ప్రకటించి రాజకీయ వర్గాల్లో ఒక సంచలనం అయితే లేపింది. ఇప్పుడు ప్రస్తుతం అయితే ఆ మేనిఫెస్టో కసరత్తులో నిమగ్నం అయిపోయింది అని చెప్తా ఉన్నారు. ముఖ్యంగా పార్టీ సీనియర్లు దీనికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ యొక్క కమిటీని కూడా వేయలేదు. అయితే పార్టీ సీనియర్లతో లైక్ మధుసూదనాచారి, బోయినపల్లి వినోద్ కుమార్ లాంటి సీనియర్ వ్యక్తులతో ఇప్పటికే సీఎం కేసీఆర్ వీటిపై కసరత్తు చేస్తా ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. ముఖ్యంగా ఎప్పుడైతే ఇటీవల కాంగ్రెస్ పార్టీ అయితే 6 గ్యారంటీ పథకాలను ప్రకటించిందో, 6 గ్యారంటీ పథకాలను ప్రకటించడంతో ప్రజల్లో ఒక చర్చ అయితే జరుగుతా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చ జరుగుతా ఉంది. కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది కాబట్టి ఇవి అట్రాక్టివ్ గా ఉన్నాయి, బాగున్నాయని చెప్పి అయితే ఫీడ్బ్యాక్ రావడంతో సీఎం కేసీఆర్ డైలమాలో పడ్డట్టుగా కూడా తెలుస్తా ఉంది. ముఖ్యంగా 6 గ్యారంటీ స్కీమ్లను మించి కూడా మన పథకాలు ఉండాలి అని చెప్పి కూడా దానిపై కసరత్తు చేస్తా ఉన్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. ముఖ్యంగా ఈసారి మేనిఫెస్టోలో రైతులకు, మహిళలకు, యువతకు ఈ 3 సెగ్మెంట్లను దృష్టిలో ఉంచుకొని మేనిఫెస్టో తయారు చేస్తున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. ముఖ్యంగా ఎలక్షన్లు దాదాపు అక్టోబర్ మొదటి వారంలో ఎన్నికల షెడ్యూల్ వస్తుంది అని ఇప్పటికే సమాచారం అంతా ఉంది. ఈ నేపథ్యంలోనే అంతకు ముందే ఒకసారి క్యాబినెట్ మీటింగ్ భేటీ అయ్యి, క్యాబినెట్ మీటింగ్ లో ఈసారి అంటే ఎన్నికలకు ముందే ఒక షాంపిల్ గా ఒక పథకం కూడా ప్రవేశపెట్టే అవకాశం ఉంది అని చెప్పి కూడా లీక్లు వస్తా ఉన్నాయి. ముఖ్యంగా ఏదైతే నిరుద్యోగులకు కావచ్చు, లేదంటే నిరుద్యోగులకు ఇప్పటికే నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి మేనిఫెస్టోలు పెట్టడం జరిగింది. కానీ దాన్ని ఇంతవరకు కూడా అమలు చేయలేదు. కానీ ఏదైతే పెన్షన్లు ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ ఏదైతే పెట్టిందో 6 గ్యారంటీ స్కీమ్ లో 4,000 పెన్షన్ ఇస్తామని చెప్పి ఇప్పుడు ప్రస్తుతం అయితే సీఎం కేసీఆర్ కూడా పెన్షన్లు కూడా పెంచే అవకాశం కూడా లేదని చెప్పి వినిపిస్తా ఉన్నాయి. క్యాబినెట్ మీటింగ్ పెట్టిన తర్వాత క్యాబినెట్ మీటింగ్ లో అన్ని రకాల పెన్షన్లను అప్గ్రేడ్ చేసే అవకాశం కూడా ఉంది అని చెప్పి కూడా మనకు సమాచారం. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా అయితే ఆ మేనిఫెస్టోలో పెట్టిందో ఆ మహిళలకు ఉచిత ప్రయాణం ఆర్టీసీ బస్సులో అని చెప్పి అట్లాంటి పథకాన్ని కూడా తెలంగాణలో అమలు చేసేందుకు కేసీఆర్ దానిపై కూడా ఒక అంటే 2-3 నియమించినట్టుగా కూడా తెలుస్తా ఉంది. వారు దీనికి సంబంధించినటువంటి అధ్యయనం చేస్తున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. అదేవిధంగా తమిళనాడులో ఏవైతే పథకాలు ఉన్నాయో వాటిపైన కూడా కొన్ని పథకాలపై సమగ్రంగా దర్యాప్తు చేయమని చెప్పి, అంటే సమగ్రంగా విశ్లేషణ చేయమని చెప్పి, మనకి ఏ విధంగా మన రాష్ట్రంలో ప్రవేశపెట్టొచ్చు అని చెప్పి కూడా దానిపై కూడా కొన్ని సర్వేలు నిర్వహిస్తున్నట్టు సమగ్ర సమాచారం తీసుకొస్తున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. అదేవిధంగా ముఖ్యంగా ఈసారి మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణాలతో పాటు మహిళా విద్యార్థినులు ఎవరైతే ఉంటారో స్కూల్ కు వెళ్లే విద్యార్థులకు ఉచిత సైకిళ్లు కూడా అందించే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. అదే విధంగా సైకిళ్లతో పాటు ఉచితంగా నాప్కిన్స్ కూడా మహిళా విద్యార్థులకు అందించే అవకాశం కూడా బీఆర్ఎస్ పార్టీ ఆలోచిస్తున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. ముఖ్యంగా రైతులకు ఇప్పటికే రైతులకు రైతు బీమా, రైతు బంధు తరహాలో ఏదైతే అందిస్తుందో అదే విధంగా దేశం ఇప్పటికే సీఎం కేసీఆర్ పలుమార్లు చెప్తా ఉన్నారు, దేశం గర్వపడేలా మరో పథకాలు కూడా తీసుకొస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. అందులో రైతులకు ఎరువులు కూడా మేనిఫెస్టోలో కూడా కనిపిస్తా ఉంది. సంవత్సరానికి 2 పంటలకు అంటే దాదాపు 6 నెలలకు ఒకసారి ఉచితంగా ప్రభుత్వమే ఎరువులను పంపిణీ చేసే పథకం కూడా తీసుకొస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. ఈ పథకంలో యూరియా, డిఏపి లాంటి ఏవైతే ఫర్టిలైజర్స్ ఉంటాయో అవి రైతులకు ఉచితంగా అందించే ఉద్దేశంతో ఒక పథకం కూడా తీసుకొచ్చే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ కూడా తన 6 స్కీమ్ లో ప్రవేశపెట్టడం జరిగింది. రైతులకు, కౌలు రైతులకు ప్రత్యేకంగా ఏదైతే సహాయం అందిస్తామని చెప్పి చెప్పడం జరిగిందో దాన్ని ఓవర్కమ్ చేసే విధంగా కూడా బీఆర్ఎస్ పార్టీ తన మేనిఫెస్టోలో మార్పులు చేర్పులు చేస్తున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. ముఖ్యంగా గత ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినటువంటి నిరుద్యోగ భృతి 3,016 ఏదైతే ఉందో ఆ నిరుద్యోగ భృతి మరొకసారి
ఎస్ రాజు, ప్రధానంగా చూసుకుంటే అంటే కాంగ్రెస్ పార్టీ చాలా ధీటైనటువంటి అంటే ముందే కళ్ళెం వేసినట్లు 6 గ్యారంటీ స్కీమ్తో వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే ప్రతిదీ కూడా ఏదైతే వైఫల్యాలు ఉన్నాయో బీఆర్ఎస్ ప్రభుత్వం దాన్ని ఊహించుకొని దానికి అనుగుణంగానే ప్రజల్లో ఆకర్షించే విధంగా 6 గ్యారంటీ స్కీములు కార్డు తీసుకొచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో దాన్ని మించి అంటే ఇక్కడ ప్రధానంగా డబుల్ బెడ్రూమ్ ఇల్లుకు సంబంధించినటువంటి వైఫల్యాలు బయటపడటం బాహాటంగానే వచ్చినటువంటి పరిస్థితి. తర్వాత గృహలక్ష్మి పథకంలో ఉన్నటువంటి లొసుగులు కానీ, దళిత బంధు విషయంలో కానీ, గిరిజన బంధు ఇవన్నీ కూడా రూపమాపి ప్రజల్లో నుంచి ఒక సానుకూలమైనటువంటి వాతావరణం రావాలి, పాజిటివిటీ రావాలంటే ఖచ్చితంగా దీన్ని మించినటువంటి పథకాలు రావాలి. పెన్షన్ విషయంలో కూడా ప్రభుత్వం సంబంధించిన కొన్ని లొసుగులు ఉన్నాయి. అంటే ప్రధానంగా చూసుకుంటే 4,000 రూపాయలకు సంబంధించినటువంటి గతంలో ఏదైతే కాంగ్రెస్ పార్టీ నేతలకు సంబంధించినటువంటి కొన్ని కామెంట్స్ కూడా చేశారు, పెన్షన్ మాకంటే ఎక్కువ ఇవ్వగలరని కొన్ని కామెంట్స్ కూడా వచ్చాయి. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని నిరుద్యోగులకు సంబంధించినటువంటి తీవ్రమైనటువంటి వ్యతిరేకత కూడా ఉంది. సో వీటన్నిటిని సానుకూలంగా వాళ్ళందరికీ అనుకూలంగా ఉండే విధంగా మేనిఫెస్టో ఉండే అవకాశం ఉంది. అలా ఉండాలంటే కనుక ఖచ్చితంగా ధీటైనటువంటి ఉండాలంటే నిరుద్యోగులకు సంబంధించినటువంటి ఎలాంటి హామీ ఇచ్చే అవకాశం ఉంది మేనిఫెస్టోకి సంబంధించి? నిరుద్యోగులకు సంబంధించి నిరుద్యోగ భృతి ఈసారి ఇవ్వాలా వద్దా అంటే మేనిఫెస్టోలో పెట్టాలా లేదా అనేది మాత్రం బీఆర్ఎస్ పార్టీ అయితే డైలమాలో ఉన్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే గత 4.5 సంవత్సరాలుగా కూడా మేనిఫెస్టోలో పెట్టిన తర్వాత కూడా దాన్ని అమలు చేయడం లేదు. సో ఈ నేపథ్యంలోనే దానిపై మల్లగులాలు పడతా ఉన్నారు. ముఖ్యంగా మీరు చెప్పినట్టు మహిళలకు, రైతులకు సెటిల్ గా చేసుకునే ఈ పథకాలు అయితే ఉండే విధంగా ఉంది. ముఖ్యంగా ఇక అంటే నిరుద్యోగ భృతి కాకుండా ఇంకా అట్లాంటి ఏదైనా స్కిల్ డెవలప్మెంట్ కానీ లేదంటే ఇంకా ఆల్టర్నేటివ్ పథకాలు కూడా ఆలోచిస్తున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. అయితే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు గత మన 6 గ్యారంటీ స్కీమ్ లో పెట్టినటువంటి 4,000 అదే పెన్షన్, ఆసరా పెన్షన్లు ఇస్తామని చెప్పి ఏదైతే చెప్పడం జరిగిందో, ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ ఆసరా పెన్షన్లు 2,000, అదే విధంగా ఏదైతే దివ్యాంగులకు ఇప్పుడు 4,000 ఇస్తా ఉన్నారు. సో దాన్ని పెంచే అవకాశం కూడా ఉంది. ఎన్నికలకు ముందే ఒక 1,000 రూపాయలు చొప్పున పెంచే అవకాశం ఉంది అని చెప్తా ఉన్నారు. అంటే 2,000 3,000 చేసే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. కానీ 4,000 అయితే ఎన్నికల ముందు చేసే అవకాశం అయితే కనిపిస్తా లేదు. ఒకవేళ ఎన్నికల మేనిఫెస్టో కనుక ఖచ్చితంగా దాన్ని 4,000 పెట్టే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. కానీ 4,000కి మించి పెట్టే అవకాశం అయితే కనిపించడం లేదనే మనం చెప్పవచ్చు పెన్షన్ విషయానికి వస్తే. ఇకపోతే డబుల్ బెడ్రూమ్ కానీ లేదంటే గృహలక్ష్మి పథకాలు తీసుకున్నట్టయితే డబుల్ బెడ్రూమ్ కూడా చాలా మంది అర్హులకు అందట్లేదు అని చెప్పి ఇప్పటికే చాలా నియోజకవర్గాల్లో ప్రజలు కూడా ఆందోళన చెందుతా ఉన్నారు. ఎందుకంటే కట్టిన ఇల్లు తక్కువ, లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో అంటే ఎవరైతే అప్లై చేసుకున్నారో చాలా వాళ్ళు లక్షల్లో ఉన్నారు, ఇల్లు పంచే వేలల్లో ఉన్నాయి. కాబట్టి చాలా డిఫరెంట్ ఉంది. చాలా మంది అర్హులకు అందడం లేదు. అందులో కూడా నాయకులు ఎవరైతే ఉన్నారో నాయకులు చేతివాటం చూపిస్తా ఉన్నారు, తన అనుచరులకే ఇప్పిస్తున్నారని చెప్పి అందులో కూడా చాలా వరకు ఇప్పటికే ఆరోపణలు కూడా రావడం జరిగింది. అందులో కూడా ఎలాంటి రిజర్వేషన్లు కూడా పాటించడం లేదని చెప్పి కూడా ఇప్పటికే చాలా మంది హైకోర్టు కూడా వెళ్ళడం జరిగింది. సో అది ఇంకా పెండింగ్ లోనే ఉండడం జరిగింది. అదే విధంగా ఎవరైతే సొంత స్థలం ఉంటే అందులో ఇల్లు కట్టుకోవడానికి ఉద్దేశించినటువంటి పథకం గృహలక్ష్మి రీసెంట్ గా తీసుకొచ్చినటువంటి పథకం, ఈ పథకం కూడా ఇంకా ఆచరణలోకి రాలేదు. అంటే ఇది నిరంతర ఏదైతే పథకం అని ప్రభుత్వం చెప్తున్నప్పటికీ అందులో కూడా 3 సార్లు అంటే 3 లక్షలను 3 దఫాలుగా ఇస్తుందని చెప్పడంతో అందులో కూడా ఇప్పటికీ కూడా చాలా మంది ఇంకా డైలమాలో ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. అదే విధంగా బీసీ బంధు, మైనారిటీ బంధు ఇట్లాంటి పథకాలు ఎన్నికల ముందే తీసుకొచ్చారు. అవి లబ్ధిదారులకు అందడం లేదు. అది కూడా ఒకరిద్దరికి ఇచ్చి అందరికీ ఇచ్చామని చెప్పి ఇట్లాంటి పథకాలు ప్రచారం చేసుకోవడానికి పనికొస్తాయి తప్ప గ్రౌండ్ లెవెల్ కో ఎవరికి కూడా గ్రౌండ్ లెవెల్లో లబ్ధి రైట్. థ్యాంక్ యూ ఫర్ అప్డేట్స్ రాజు.